నమస్కారం. ఈరోజు మనము ఆధార్ కార్డ్‌లో ఫోన్ నంబర్ లింక్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ ఇంకోటేంటంటే చాలామందికి ఈ ఆధార్ కార్డ్‌లో ఇంకా ఇప్పటికీ ఈ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకునే వాళ్ళు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వాళ్ళు, ఫోన్ నంబర్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ నంబరు, ఈ బయోమెట్రిక్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఈ ఫార్మ్ అనేది అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఆ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చాలామంది ఈ ఆధార్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏం అప్డేట్ చేసుకోవాలి? ఎలా అప్డేట్ చేసుకోవాలి? దీనికి సంబంధించిన ఫార్మ్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలి? ఆ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవాలి? అదంతా కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, అటువంటి వాళ్ళ కోసం నేనేమనుకున్నానంటే, ఈ ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటే, ఆ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవాలి? అది ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయం ఇప్పుడు మనం క్లారిటీగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. గూగుల్‌లోకెళ్ళండి. గూగుల్‌లో మీకు ఆధార్ అప్లికేషన్ ఫార్మ్ 18 ఇయర్స్ అబోవ్ ఎవరైనా సరే 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎట్లా చేసుకోవాలనేది అనేది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఎన్రోల్‌మెంట్ అండ్ అప్డేట్ ఫార్మ్స్ అని ఉంటది. చూడండి ఇక్కడ uidai.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్తే ఇక్కడ ఎన్రోల్‌మెంట్ అండ్ అప్డేట్ ఫార్మ్స్ అని ఉంటది. ఇందులో మీకు కావాల్సిన ప్రతి ఒక్క అప్లికేషన్ ఫాము, ఆధార్‌కి సంబంధించిన ఏ అప్లికేషన్ ఫామ్ అయినా సరే ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫార్మ్ 1 ఏంటిది? రెసిడెంట్ ఇండియన్. ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ ఇన్ ఇండియా 18 ఇయర్స్ అబోవ్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. రికార్డ్ అవుతుందా? స్టార్ట్ రికార్డింగా? అట్లా ఇట్లా ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఆర్ అప్డేట్ అని ఉంటుంది. సో, కొత్తగా ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎన్రోల్‌మెంట్ అనేది టిక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు 18 ఇయర్స్ అబోవ్ మొబైల్ నంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ కాబట్టి క్లియర్ కట్‌గా చూసుకోండి. ఇక్కడ అప్డేట్ అనేది బాక్స్ ఉంటుంది కదా! ఈ బాక్స్‌లో టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెసిడెంట్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ రెసిడెంట్ ఇండియన్ అనేది టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేమ్. ఈ నేమ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్‌లో ఎలా అయితే పేరుందో అదే పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ చాలామందికి ఏం చేస్తారంటే సి రామకృష్ణ అని ఉందనుకోండి, చిదరబోయిన రామకృష్ణ అనేది ఎంటర్ చేస్తారు. ఆధార్ కార్డ్‌లోనేమో సి రామకృష్ణ అని ఉంటది. మన ఫామ్ ఫిల్ చేసుకునేటప్పుడేమో చిదరబోయిన రామకృష్ణ అని ఉంటది. సో, మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఏంటంటే ఆధార్ కార్డ్‌లో తప్పు ఉండని, కరెక్ట్ ఉండని యాజ్ పర్ ఆధార్ కార్డ్‌లో నేమ్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ మనం నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డ్‌లో ఏదైనా తప్పని తెలిసినప్పుడు మీరు దాన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది మీకు యూఐడీ వెబ్‌సైట్‌లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటది. అందులో నేమ్ కరెక్షన్స్‌లోకెళ్ళి అది అప్డేట్ చేసుకున్న తర్వాత, అది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి కానీ, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేసుకోకూడదు. ఆధార్ కార్డ్‌లో మనం ఒకటి అప్డేట్ చేసుకోవాలనుకున్నాం. ఫర్ సపోజ్ ఆధార్ కార్డ్‌లో మనం మొబైల్ నంబర్ విత్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆధార్ కార్డ్‌లో ఏదైతే పేరుందో అదే పేరు ఇక్కడ ఫామ్ మీద కూడా మెన్షన్ చేసుకోవాలి. వన్స్ ఇది మెన్షన్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మొబైల్ నంబర్‌తో పాటు ఈమెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అప్డేట్ చేసుకోవచ్చని చూడండి. ఇక్కడ చూడండి మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఎప్పుడైనా మీకు ఈమెయిల్ ఐడీ ఏదైనా అప్డేట్ అయితే ఇప్పుడు ఫోన్ నంబర్ లింక్ అయిపోయిందనుకోండి, మీకు ఇంకా ప్రతి ఒక్కటి త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఈ ఆధార్ కార్డ్ అనేది వస్తది. మీరు ఏదైనా అప్డేట్ చేసుకున్న ఓటీపీ ఇచ్చిన ఏదైనా సరే మీకు త్రూ ఈమెయిల్ ద్వారా వస్తాయి. అలాగే మీరు చూడండి ఇక్కడ ఏదైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. మిగతావన్నీ ఫిల్ చేయకూడదు. చాలామంది చేస్తుంది ఏంటంటే మొత్తం ఇక్కడ బ్లాంక్స్‌లో అన్నీ ఉన్నాయి కదా అని మొత్తం అన్నీ ఫిల్ చేస్తారు. సో, అట్లా చేయకూడదు. ఆధార్ అప్డేట్‌లో మొబైల్ నంబర్ లింక్ అప్డేటెడ్ బయోమెట్రిక్ అన్నప్పుడు ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. యాస్ వెల్ యాస్ ఫోన్ నంబర్ అనేది అక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్‌లో ఏది అప్డేట్ చేయాలన్నా కూడా మనం టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. నేనిక్కడ ఇక్కడ చూడండి సెవెంత్ నంబర్ చూడండి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పైన మనము మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఫిల్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఆధార్ నంబర్ అనేది ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏమి అప్డేట్ చేపిస్తున్నాము?
మొబైల్ నంబర్ ఒకటి అప్డేట్ చేపిస్తున్నాము, ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేపిస్తున్నాం. అందుకనే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ అనేది టిక్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ లేదా మీరు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేయాలి. అలాగే నేమ్ అప్డేట్ చేసుకోవాలంటే నేమ్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ టిక్ చేసిన ప్రతి దానికి ప్రూఫ్ పెట్టాలి. మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి ఏ ప్రూఫ్స్ అవసరం లేదు. బయోమెట్రిక్‌కి, మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి ఏ ప్రూఫ్స్ అవసరం లేదు. రిమైనింగ్ మీరు చేయాలన్నా కూడా ప్రూఫ్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. బయోమెట్రిక్ అంటే మీకు ఫోటో అప్డేట్ అవుతది. సో, థంబ్స్ కూడా అప్డేట్ అవుతాయి. సో, బయోమెట్రిక్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ కిందకి రండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంది కదా! అప్లికెంట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఈ రకంగా మీరు ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవటం, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవటం మీకు తెలుసుకున్నారు కదా! మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోండి. సో దట్ ఇది వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతది. మాకు కూడా సపోర్టివ్‌గా ఉంటది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. జై హింద్.